అమృత న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జిల్లా కేంద్రం చేశారు, అభివృద్ధి మరిచారు. టౌన్ బ్యాంక్ అక్రమాలపై సమగ్ర విచారణ చేయాలని ఎంపీ మిథున్ రెడ్డి డిమాండ్. చేనేత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నిరసన, కలెక్టర్ కు వినతి పత్రం సమర్పణ. కోటపల్లి కొనుగోలు చేసిన భూముల్లో అక్రమంగా ప్రవేశిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ఫిర్యాదు. డిప్యూటీ సీఎంపై అనుచిత వ్యాఖ్యలు కట్టబెట్టండి, లేదంటే ప్రజలు మిమ్మల్ని సమాధి చేస్తారంటూ జన సైనికులు. బతికే ఉన్నాను, పెన్షన్ సంక్షేమ పథకాలు అందించాలంటూ కలెక్టర్ కు మొరపెట్టుకున్న బదిర మహిళ. ఇక డీటెయిల్స్ చూస్తే మదనపల్లి జిల్లా కేంద్రంగా ప్రకటించారు, సరే అభివృద్ధి ఏది? టౌన్ బ్యాంక్ అక్రమాలపై విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్న ఎంపీ మిథున్ రెడ్డి. కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లయింది. మదనపల్లిని జిల్లా కేంద్రంగా ప్రకటించారు, కానీ అభివృద్ధి మాత్రం శూన్యం. ఇక్కడ కూటమిలో ఇంతమంది నాయకులు అభివృద్ధి గురించి ఏం పట్టదా? మేము చేసిన అభివృద్ధి ఏం చెయ్యలేదు. బీటీ కళాశాలకు కోట్ల మేర స్థిరాస్తిలో అన్నింటినీ ప్రభుత్వం వరించేస్తూ యూనివర్సిటీకి జీవో తెచ్చాం. దీనిపై ఏం పురోగతి? సిబ్బందితో సహా మెడికల్ కళాశాలను తెస్తే పీపీపీ అన్నారు. రాష్ట్రంలో ఎక్కడా ముందుకు సాగిందో తెలపండి. మదనపల్లి కోఆపరేటివ్ బ్యాంకులు అక్రమాలు జరిగాయని మీ నాయకులే బాహాటంగా చెప్తున్నారు. టౌన్ బ్యాంక్ అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్న రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2 సంవత్సరాలు అవుతా ఉంది. మదనపల్లి నియోజకవర్గం గురించి మాట్లాడితే ఒక జిల్లా హెడ్ క్వార్టర్ అనౌన్స్మెంట్ తప్పితే ఈరోజు జిల్లా హెడ్ క్వార్టర్కి సంబంధించి ఎక్కడ కూడా ₹1 కూడా ఖర్చు పెట్టిన దాఖలాలు లేవు. మదనపల్లికి సంబంధించిన డెవలప్మెంట్ వర్క్స్ ఏవి కూడా ఈరోజు ఇక్కడ చేసిన దాఖలాలు లేవు. ఈరోజు మదనపల్లి ఏదైనా ల్యాండ్ మార్క్స్, ఏదైనా మంచి డెవలప్మెంట్ ఈరోజు ఎక్కడన్నా ఈరోజు ప్రారంభించి జరిగిందంటే గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరిగింది. మరీ ముఖ్యంగా ఈ పార్టీకి మెడికల్ కాలేజ్ పూర్తయిపోయి స్టాఫ్ కూడా ఆల్రెడీ స్టాఫ్ను కూడా తీసుకొని ప్రారంభానికి ఒక 6 నెలల్లో సిద్ధంగా ఉన్న మదనపల్లి మెడికల్ కాలేజ్ని ఆపేసి 2 సంవత్సరాలుగా మూలం పెట్టారు. పీపీపీ అన్నారు. పీపీపీలో ఎక్కడ కూడా ఈరోజు ఒక్క టెండర్ కూడా దాఖలు కాలేదు. మరి ప్రభుత్వం వాటిని టేకప్ చేసి ముందుకు పోవాలి. వాటికి లోన్లు కూడా ఆల్రెడీ ప్రభుత్వంతో టైప్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి ఈ డబ్బులన్నీ కూడా ఫండ్లన్నీ కూడా ఆపేసి వాళ్ళు ఈరోజు అమరావతికి మారుస్తారు. వైఎస్ఆర్సీపీ ఈ రోజు కూడా అమరావతి నిర్మాణానికి వ్యతిరేకం కాదు, అమరావతి క్యాపిటల్కి వ్యతిరేకం కాదు, కానీ అమరావతి పేరులో చేస్తా ఉన్న కరప్షన్కి మేము వ్యతిరేకము. ఈరోజు 50,000 కోట్లు మీరు అమరావతిలో ఖర్చు పెడతా ఉన్నారు. అక్కడే ప్రభుత్వ బిల్డింగ్లు ₹4,000 అడుగు చేస్తూ ఉంటే మీరు 20,000 మీ కార్యకర్తలకు, మీ లీడర్లకు సంబంధించిన కంపెనీలకు ఇచ్చుకొని ఈరోజు 4,000 అడుగు కావాల్సింది ₹20,000 అడుగు ఖర్చు పెట్టి ఈరోజు అక్కడ స్కామ్ జరుగుతుంది. ఇలాంటి స్కాములకే మేము వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం తప్పితే రాజధాని కాదు. నేను చెప్పేది ఒకటే, మీరు 4,000 అయ్యేదాన్ని 20,000 ఖర్చు పెట్టి అమరావతిలో ఈరోజు కడతా ఉన్నారు. ఇక్కడ మదనపల్లిలో 100 కోట్లు ఖర్చు పెడితే ఈరోజు మెడికల్ కాలేజ్ పూర్తయి హాస్పిటల్ అంతా కూడా పూర్తయ్యే పరిస్థితి ఉంది. ఈరోజు మదనపల్లి గురించి మాట్లాడే పరిస్థితి కూడా ఎక్కడ కూడా కనపడటం లేదు. ఈరోజు మెడికల్ కాలేజు పబ్లిక్ అందరు కూడా ఉపయోగపడే గొప్ప కార్యక్రమం అది. ఈరోజు మెడికల్ కాలేజ్ కోసం ఎంతో మంచి ప్రణాళికతో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు తీసుకొస్తే వాటన్నిటిని కూడా ఈరోజు ఆపేశారు. అంతేకాకుండా మదనపల్లి సరస్వతి నిలయంగా తీర్చిదిద్దాలని చెప్పి ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉండగా యానీ బెసెంట్ స్థాపించిన బీటీ కాలేజ్ని ప్రభుత్వ పరం చేసి ఆ మేనేజ్మెంట్తో మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారు మేనేజ్మెంట్ని కూడా ఒప్పించి మేము ఇక్కడ ఒక యూనివర్సిటీ పెడతామని చెప్పి ఆయన దాదాపు అంటే 9/2/2024 ఎలక్షన్స్ మునిపే జీవో ఇవ్వడం జరిగింది బీటీ కాలేజ్. మరి ఈరోజు బీటీ కాలేజ్ పేరెత్తే పని కూడా ఈరోజు తెలుగుదేశం నాయకులు ఎవరు కూడా చేయడం లేదు. ఈ పార్టీలు ఎలాగన్నా ఉన్నాయి. ఈరోజు తెలుగుదేశంలో కూడా నాయకులు ఉన్నారు, బీటీ కాలేజ్లో చదివిన వాళ్ళు, మంచి పేరుండే రమేష్ గారు కానీ వీళ్ళందరూ కూడా ఎందుకు మాట్లాడటం లేదు ఈరోజు బీటీ కాలేజ్ గురించి? బీటీ కాలేజ్ ఎవరికి కూడా కాదు కదా, ఊరందరూ బాగుపడుతుంది, మదనపల్లి నియోజకవర్గం బాగుపడుతుంది, ఇక్కడ చదువులన్నిటి కూడా ఎంతో మేలు జరుగుతుంది. మరి తెలుగుదేశం నాయకులు ఎందుకు ఈ బీటీ కాలేజ్ ఈరోజు ప్రభుత్వానికి ఈరోజు 100 కోట్ల ఆస్తి ఫ్రీగా ఇచ్చారు.
ఈరోజు బీటీ కాలేజు ఏదైతే ఒక సొసైటీ నడుపుతా అనేదో వాళ్ళు ఒక మంచి ఉద్దేశంతో 100 కోట్ల ప్రాపర్టీ ప్రభుత్వానికి ఫ్రీగా ఇచ్చారు. ఈరోజు యూనివర్సిటీ తీసుకొచ్చేది పోయి ఈరోజు డబ్బులు కూడా శాంక్షన్ చేయకుండా ప్రభుత్వ కార్యాలయాలకి ఈరోజు ఆ కాలేజీలో బిల్డింగ్స్ వాడుకునే పరిస్థితి. ఇంత దారుణంగా ఎక్కడ కూడా ఈరోజు మదనపల్లికి డెవలప్మెంట్ అనేది లేని పరిస్థితి మనం అందరం కూడా గమనిస్తూ ఉన్నాము. అంతేకాకుండా దారుణమైన విషయం ఏమంటే ప్రజలందరూ డబ్బులు ఈరోజు టౌన్ బ్యాంక్లో ఎంతో నమ్మకంతో డబ్బులు వాళ్ళు అందరూ కూడా పొదుపు చేస్తే ఈరోజు టౌన్ బ్యాంక్లో దారుణమైన అవకతవకలు జరుగుతున్నాయి. వీటిపైన కూడా ఇన్వెస్టిగేషన్ జరగాలని చెప్పి కూడా మేము కోరుకుంటా ఉన్నాం. నాకు ఈ టౌన్ బ్యాంక్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది కూడా ఈరోజు తెలుగుదేశం సింపథైజర్స్. వాళ్ళే చెప్తా ఉన్నారు మేము మాట్లాడేది ఇబ్బంది అవుతుంది, మీరు ఖచ్చితంగా దీన్ని నిలదీయండి అని చెప్పి. ఈరోజు టౌన్ బ్యాంక్ పైన ఖచ్చితంగా విచారణ జరగాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా కేవలం హెడ్ క్వార్టర్ అనౌన్స్ చేసి చేతులు దులుపుకుంటే సరిపోదు. ఏమి డెవలప్మెంట్స్ ఎప్పుడు తీసుకొస్తారో కూడా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఇక్కడ అనౌన్స్ చేయాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాము. అదేవిధంగా ఏవైతే రోడ్లన్నీ కూడా నిలిపేశారో, ఏవైతే కూడా ఈరోజు ఎక్కడికక్కడ రోడ్లు నిలిపేయమని గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చి మదనపల్లి నియోజకవర్గంలో ఎగ్జిక్యూషన్లో ఉండే రోడ్లన్నీ కూడా నిలిపేయమని గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చింది. అవన్నీ కూడా ప్రభుత్వం వెంటనే టేకప్ చేయాలని చెప్పి కూడా మేము అడుగుతా ఉన్నాము. అదేవిధంగా మదనపల్లికి వాటర్ గ్రిడ్ పనులు ఎప్పుడు పూర్తి చేస్తారో కూడా మేము అడుగుతున్నామని చెప్పి కూడా తెలియజేస్తాము. ఇవన్నీ కూడా ఈరోజు 2 సంవత్సరాలైంది ప్రభుత్వం చేస్తుందని ఒక ఆలోచనతో ఉన్నాం, చూద్దాం అని. 2 సంవత్సరాలైనా కూడా ఈరోజు ఏమాత్రం డెవలప్మెంట్ అనే మాటే లేకుండా ఉంది. ఈరోజు ఖచ్చితంగా మేము ప్రభుత్వాన్ని నిలదీస్తాము. మెడికల్ కాలేజ్ గురించి కానీ, బీటీ కాలేజ్ గురించి కానీ, అదేవిధంగా ఇక్కడ జరిగే టౌన్ బ్యాంక్ స్కామ్ కానీ, మిగతా వాటి కబ్జాలు కానీ, వీటన్నిటిపైన కూడా రాబో రోజుల్లో గట్టిగా ప్రజల్లోకి తీసుకుపోయి ప్రజలందరూ కూడా చైతన్యవంతం చేసి ఈ ప్రభుత్వం ఏ విధంగా ప్రజల్ని మోసం చేస్తామో కూడా మేము తెలియజేస్తాము. అదేవిధంగా ఈరోజు స్కీమ్లు ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారో అవన్నీ కూడా పూర్తిగా పక్కన పెట్టేశారు. అవేమన్నా అడిగితే జగన్మోహన్ రెడ్డి గారిని దుర్భాషలాడి ఈరోజు వ్యక్తిగతంగా తిట్టడం తప్పితే ఈరోజు ఏమాత్రం ఇక్కడ డెవలప్మెంట్ లేదు, ప్రజలు సంతోషంగా లేదని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. ప్రభుత్వం తక్షణమే మదనపల్లి మెడికల్ కాలేజ్ పనులు మొదలు పెట్టాలి. అదేవిధంగా బీటీ కాలేజ్ యూనివర్సిటీ ఏదైతే గవర్నమెంట్ జీవో పాస్ అయిందో దాన్ని ముందుకు తీసుకోవాలని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. పూర్తి చేసుకుని నిజంగానే ప్రజలకు ఎంత కన్నుపోటు పడుతుందంటే ఈరోజు ప్రజలంతా ఎట్లున్నారంటే ఎలక్షన్ల కోసం కాసుకుంటారు. లోకల్ బాడీ ఎలక్షన్ కానీ, మెయిన్ ఎలక్షన్ కానీ ఎప్పుడు వస్తాయా, ఎప్పుడు దీనికి గుణపాఠం నేర్పిద్దామా అనే స్టేజ్లో ప్రజలందరూ కాసుకుంటున్నారు. ఎక్కడ చూసే మన రాష్ట్రం ఒక ఎత్తు అయితే మదనపల్లి కాసేసే పరిస్థితి ఇంకా భిన్నంగా ఉంది, ఇంకా డబుల్గా ఉంది. ఎక్కడ చూసినా అవినీతిమయం, ఎక్కడ చూసినా ఇది డెవలప్మెంట్ లేదు. వచ్చినప్పటి నుండి ఏ ఇది కూడా డెవలప్మెంట్ యాక్టివిటీ కూడా మనం చూడాలి. ఎగ్జాంపుల్ చూసుకోండి. అదే కాకుండా అవినీతి భాగవతాలు, రకరకాల అవినీతి భాగవతాలు బయటకు వస్తాను. దాన్ని తీసుకోండి. ఇప్పుడు టౌన్ బ్యాంకే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. టౌన్ బ్యాంకులలో చూసుకోండి అవినీతి ఎంతవరకు వచ్చింది. దగ్గర 100 కోట్ల టర్నోవర్ ఉండే పురాతనమైన బ్యాంక్ అది వచ్చే టౌన్ బ్యాంక్. అట్లా బ్యాంకులో వచ్చింది. ఎక్కడ చూసినా అవినీతి. మొన్న కొంతమంది సిబ్బందిని అపాయింట్మెంట్ చేయడం జరిగింది. దాంట్లో లక్షల రూపాయలు గోల్మాలయ్యి. అదేవిధంగా కేవలం అది శతజంచి వేడుకల్లో దగ్గర వచ్చింది 1 కోటి రూపాయలు డ్రా చేశారు అకౌంట్. ఎవరి డబ్బుని వాళ్ళు డ్రా చేస్తారు. ఈ డబ్బంతా ప్రజల డబ్బు. ప్రజలు ఏదో కష్టపడి డిపాజిట్లు చేసుకొని దాంట్లో ఏదో ఇది వచ్చి బతుకుదామని చేసుకున్నారంటే ఆ డబ్బుల్లో ఆ బ్యాంకులు డెవలప్ చేసే ఉద్దేశం మానేసి దాంట్లో వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు, డబ్బులు డ్రా చేసి శతజంచి వేడుకల్లో 1 కోటి రూపాయలు డ్రా చేయడం జరిగింది. అదేవిధంగా అక్కడ ఉండే చైర్మన్ గారి కళ్యాణ మండపంలో కూడా ఒక ఫంక్షన్ చేసింటే కేవలం 5 గంటలకు ఆ ఫంక్షన్ జరిగి 10 లక్షల రూపాయలు డ్రా చేయడం జరిగింది. ఎక్కడ చూసినా మళ్ళీ సిబ్బందిని అపాయింట్మెంట్ చేసుకున్నారు. దాంట్లో కూడా కొన్ని లక్షల రూపాయలు డ్రా చేయడం జరిగింది. వచ్చిన చేతులు మాట్లాడి ఆ అపాయింట్మెంట్స్ కోసం. ఈ రకంగా ఎక్కడ చూసినా ఇది చేస్తే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిందంటే మేము 100% ఒకటే డిమాండ్ చేస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ బ్యాంక్ లావాదేవీల మీద, ఈ బ్యాంకుల దీని మీద ఖచ్చితంగా దాని మీద వచ్చి విచారణ జరిపించాలా. సిట్టింగ్ జడ్జితో కానీ లేదా సిబిఐతో కూడా విచారణ జరిపించి కూడా ఇంకా మంచిగా అనుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కడ చూసినా ఎవరు చేసే వాళ్ళందరూ తోచుకుంటారు. ఇంకా మదనపల్లి వేరే విషయానికి వస్తే కూడా ఎక్కడ కూడా ఏమీ డెవలప్మెంట్ లేదు. మన ఎమ్మెల్యే గారేమో అది చేస్తాము, ఇది చేస్తాం, ఓవర్ బ్రిడ్జ్లు వేస్తాము, అవుటర్ రింగ్ రోడ్లు వేస్తాము, ఓవర్ బ్రిడ్జ్లు కట్టేస్తాము, ఆడ పార్కులు కట్టేస్తాము, స్టేడియంలు కట్టేస్తామన్నారు. ఇంతవరకు ఏది లేదు. ఆ సిటిఎం రోడ్లో చెట్లు కొట్టేసి ఇన్ని దినాలు అయిపోయింది. ఇంతవరకు దానికి ఆచూకి ఇది ఏం లేదు, ఏం లేదు. ఏమైనా చెప్పినా మేడం మేము ఫౌండేషన్స్ చేస్తా ఉన్నాం, మేము చేస్తా ఉన్నాం అనేది.
మన చంద్రబాబు నాయుడు గారు వస్తూ ఉన్నారని చెప్పి ఆ బెంగళూరు రోడ్ను ఆ ఉండే గుంతలంతా ఏదో ప్యాచ్ వర్క్లు చేసి డెవలప్ చేశారు. నేను ఒకటి అడుగుతున్నా, ఇన్ని దినాలకు ఆ రోడ్డు మీద ప్యాచ్లు ఉన్నాయని చెప్పి గవర్నమెంట్ తెలిసిందా? ఇన్ని దినాలు ఏం చేస్తున్నారు ఈ గవర్నమెంట్? ఏమీ చేసిందేమీ లేదు. ఈరోజు ఆ చంద్రబాబు నాయుడు గారు వస్తాడని చెప్పి ఆ ప్యాచ్లు వేస్తారు. ప్రజలంతా అంటూ ఉన్నారు ఆయన వచ్చినాడు కాబట్టి ఆ రోడ్డుకి ఏదైనా మొత్తానికి ప్యాచ్లు అయినా పడినాయి, లేకపోతే ఇంటి దినాలు మా కష్టాన్ని కూడా గుర్తించిన వాడు ఎవరు లేడు. ఏ రకంగా చూసినా కూడా ఏమీ డెవలప్మెంట్ లేదు. ప్రజలంతా చాలా అవుటర్ రింగ్ రోడ్ ట్రాఫిక్ సమస్య విపరీతంగా ఉంది. మా ప్రియతమ నాయకులు మిథున్ రెడ్డి గారు కూడా మన అక్కడ సెంట్రల్ గవర్నమెంట్లో మాట్లాడి ఇది చేసేసి అంతా చేసి ఒక రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇచ్చినారు. దానికి కూడా ఆయన వీళ్ళు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కూడా ఖచ్చితంగా నేను హైవేస్ మినిస్టర్ కూడా దానికి నితిన్ గడ్కరీ గారు కూడా సానుకూలంగా స్పందించి నేను సాక్ష్యం చేస్తానని చెప్పి చెప్పినారు. ఈ గవర్నమెంట్ మేము ఒకటే చేస్తున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం. ఆ ఫైల్ మూవ్ అవుతుంది, దయచేసి అది కానీ జరిగిపోయిందంటే ఎక్కడ మిథున్ రెడ్డి గారికి పేరు వచ్చేస్తుంది అని చెప్పి దాన్ని అడ్డపడకుండా ఆ ప్రజల ముఖం చూసి ప్రజల ఇది చూసి ఖచ్చితంగా దానికి మేలు చేస్తారని కూడా మేము చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మన విద్యాలయం కూడా తీసుకుని వచ్చింటే, సెంట్రల్ స్కూల్ తీసుకుని వచ్చింటే మన మిథున్ రెడ్డి గారు ఆ రోజు తీసుకుని వచ్చింటే ఈ రోజు అంతా వచ్చి భూ కబ్జాలు చేసేస్తా ఉంటే మళ్ళా దానికి కలెక్టర్ గారికి అక్కడ అదే సెంట్రల్ గవర్నమెంట్ కంప్లైంట్ చేసింటే ఈ రోజు వచ్చిందో దానికి వచ్చి నిలిపోయి తెలియజేస్తున్నారు. ఇప్పటికీ కూడా ఆ ల్యాండ్ వచ్చింది, ఇంతవరకు పర్మనెంట్ అక్విజిషన్ కాలేదు, ఇంతవరకు పర్మనెంట్ బిల్డింగ్స్ పర్మనెంట్ ల్యాండ్ అక్వైర్ చేయలేదు. ఏ రకంగా కూడా మదనపల్లి విషయానికి వస్తే అన్ని చిన్న చూపులే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మదనపల్లి చూసుకోండి, ఈ రోజు వచ్చింది అన్నమయ్య జిల్లా హెడ్ క్వార్టర్స్గా మదనపల్లిని పెట్టారు. అదే ఈ రోజు రేపటి అన్నమయ్య జిల్లా హెడ్ క్వార్టర్స్గా ఉంటే ఈ హెడ్ క్వార్టర్స్ మారదు అని గ్యారంటీ ఏమి? రేపటి దినం ఈ హెడ్ క్వార్టర్స్ కూడా మారిపోయి తిరిగి నెక్స్ట్ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు మదనపల్లికి వచ్చేసిందో నేను మళ్ళీ రాయచోటిని జిల్లా చేస్తాను అని చెప్పేసి కూడా ఈ హెడ్ క్వార్టర్స్ అన్నమయ్య జిల్లా అట్లే పేరు పెట్టి దీనికి వచ్చింది అన్నమయ్య దానికి రాయచోటికి మార్చే అవకాశం కూడా ఉంది. ఈ జిల్లాను వచ్చిన ఫుట్బాల్గా మాడి ఒకసారి మదనపల్లికి ఒకసారి రాయచోటికి కొట్టుకుంటా ఆయన వచ్చిన పాపం పెడుతూ ఉంటారు. కాబట్టి మేము ఓటే కొట్టుకుంటాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. మీరు అన్నమయ్య జిల్లాను అన్నమయ్య మదనపల్లి జిల్లాగా మార్చాలా, చాలా రకాల జిల్లా కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజల పక్షాన నిలబడతాం. అదేవిధంగా భూ కబ్జాల విషయానికి వస్తే ఎక్కడ చూసినా భూ కబ్జాలే. మదనపల్లి సరౌండింగ్స్ అవుటర్ రింగ్ రోడ్ ఎక్కడ చూసినా బయట పక్క అన్ని విలేజెస్లో అన్ని చోట్ల కూడా భూ కబ్జాలు ఉంటాయి. దాని గురించి డూప్లికేట్ పట్టాలు సృష్టించేసి వాళ్ళు వచ్చిందని ఈ రకంగా చేస్తూ ఉన్నారు. దీని మీద విచారణ జరిపించాలా, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలా. అదేవిధంగా ఈ దళారులు ఇదే విధంగా అన్ని చోట్ల తిరుగుతూ ఉండాలి. ఇక్కడ చూసినా ఈ కబ్జాలు చేసుకోవడాలు, ఆ భూమిలో అమ్ముకోవడాలు, ఈ రకంగా చేసుకోవడాలు ఇట్లా జరుగుతూ ఉంది. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ప్రజల రూలింగ్లో ఉన్న రూలింగ్లో లేకపోయినా ప్రజల పక్షాన నిలబడే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే. మేము ఖచ్చితంగా ప్రజల పక్షాన నిలబడతాం. 100% మేమందరూ కలిసిగా పోరాడి ఇక రాబోయే దినాల్లో కూడా ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా ఖచ్చితంగా నిలబడతామని చేస్తాం. ప్రభుత్వం అత్యంత దారుణంగా అన్ని రంగాల్లోనూ విఫలమైంది. అభివృద్ధి అనేది ఎప్పుడో అటకెక్కింది. సంక్షేమం అనేది అసలు సంక్షేమం అనేది మాటే మర్చిపోయిన పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు అన్ని రంగాల్లోనూ విఫలమైనటువంటి ప్రభుత్వాన్ని మన ఎంపీ గారు మన అన్ని సమగ్రంగా అన్ని వ్యవహారాల్లో తెలియజేస్తారు. ముఖ్యంగా మన మదనపల్లి సంబంధించి కొన్ని విషయాలు మాట్లాడదాం. మదనపల్లిలో మెడికల్ కాలేజ్ అనేది అసలు ఆల్మోస్ట్ నీకు స్టాఫ్ సెలెక్షన్ కూడా అయిపోయిన పరిస్థితులు ఉన్నాయి. 6 నెలల్లో ఎంసీఏ సెకండ్ రౌండ్ కూడా విజిటింగ్ కూడా అయిపోయింది. అలాంటప్పుడు ఫైనల్ అప్రూవల్ వస్తే ఈసారి సెలెక్షన్ ఆల్మోస్ట్ 2024 నుంచి క్లాసెస్ స్టార్ట్ అయ్యే పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఎక్కడేసిన మొదలు అక్కడే ఉంది మెడికల్ కాలేజ్. పీపీపీ అన్నారు, అది కూడా చేయాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళు 70% కంప్లీట్ అయిన మెడికల్ కాలేజీని ఇక్కడికి పట్టించుకునే పరిస్థితులు ఉన్నాయి. మెడికల్ కాలేజ్ పరిస్థితి అది కూడా అంతే. మెడికల్ కాలేజ్ యూనివర్సిటీ చేసి అన్ని పేషెంట్ పేరు నిలుద్దామని అన్ని పేషెంట్ యూనివర్సిటీ చేస్తే ఆ జీవోలు కూడా అసలు దాన్ని చేసిన జీవోలు డబ్బులు కూడా ఖర్చు లేవు. అన్ని ల్యాండ్స్ ఉన్నాయి, మెడికల్ యూనివర్సిటీ తగ్గటువంటి అన్ని సౌకర్యాలు ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. దాన్ని యూనివర్సిటీ అప్గ్రేడేషన్ చేసేదానికి కూడా సర్కారీ ప్రథమ ప్రభుత్వం ఈ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ఇంకా మొత్తంగా మన మదనపల్లిలో రోడ్లు అయితేమే, ట్రాఫిక్ సమస్యలు అయితేమే, అదేవిధంగా సెంట్రల్ స్కూల్ కూడా సరిగ్గా అది కూడా ఎంపీ గారి దయవల్ల వచ్చింది. ఇది దాన్ని కూడా పరిచయం చేయకుండా దాన్ని కూడా ఆయన జహానగర్ అని ఏదేదో చేసి ఆ ల్యాండ్ కూడా వేరే వాళ్ళకు కబ్జా వాళ్ళకు అప్పగించడం జరుగుతుంది. బైపాస్ కూడా 26-27 నేషనల్ హైవేస్లో బైపాస్ కూడా సెలక్షన్ నితిన్ గడ్కరీతో మాట్లాడి అప్రూవల్ కూడా తెచ్చాడు. దాన్నైనా కూడా కనీసము వీటిలో మాత్రమే అటకెక్కించకుండా మదనపల్లి ట్రాఫిక్ సమస్యలు తీర్చేదానికి నేషనల్ హైవేను
మన రింగ్ రోడ్తో కంప్లీట్ చేస్తే మదనపల్లి దగ్గర 30 to 40% ట్రాఫిక్ తగ్గుతుంది. దీనైనా దృష్టిలో పెట్టుకొని చేయాలా. మన నిసరణ గారు చెప్పినట్లు టౌన్ బ్యాంకులో కూడా నిజంగా అవినీతి. అసలు టౌన్ బ్యాంకులో ఇప్పుడు డిపాజిట్ చేసినటువంటి చాలా మంది 40,000 మంది ఉన్నారు. దాని మీద 30,000 మంది దాకా ఉన్నారు సభ్యులు. వాళ్ళందరూ డిపాజిట్ చేసిన మనీని వాళ్ళ సొంత డబ్బులు కూడా మంత్రి ఇష్టారైతంగా ఖర్చు పెడుతూ సొంత సరదాలకు విలాసాలకు ఖర్చు పెడుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఎన్నో అవకతవకలు అన్యాయాలు జరిగాయి. దాని మీద కూడా మేము డెఫినెట్గా డిమాండ్ చేస్తున్నాం. ఏదైనా ఒక కమిటీ కానీ ఒక కమిషన్ వేసి దిక్కు తేల్చాలి ఆ జరిగిన అవకతవకలు అని చెప్పి చట్టబద్ధంగా కొనుగోలు చేసుకుని అనుభవంలో ఉన్న భూములను అన్యాయంగా ప్రవేశించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని సమగ్ర విచారణకు పీజీఆర్ఎస్ లో ఫిర్యాదు. బండమీది కమ్మపల్లి నందు శ్రీనివాసులు అతని తండ్రి నుండి సుమారు 20 మంది 2003 నుంచి 2008 మధ్య కాలంలో దఫాలుగా రిజిస్ట్రేషన్ ద్వారా కొనుగోలు చేసుకున్నప్పటి నుండి తమ అధీనంలోనే ఉండగా ఇటీవల భూమిని గతంలో విక్రయించిన కుటుంబానికి చెందిన శ్రీనివాసులు కుమారుడు మంజునాథ్ తమ భూముల్లోకి వచ్చి కంచెలు ఏర్పాటు చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నాడని, తాము కొనుగోలు చేసిన స్థలంలో జోక్యం చేసుకోవడం దౌర్జన్యంగా వ్యవహరించడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు. అయితే రీసర్వేలు అధికారులు 1Bలు వారి పేరు మీదే మంజూరు చేశారని, వీటిని తక్షణమే రద్దు చేసి మా భూములను మాకు ఇప్పించాలని పలుమార్లు సంబంధిత అధికారులకు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ సమస్య పూర్తిగా పరిష్కారం కాలేదని, తమ వద్ద అన్ని రిజిస్ట్రేషన్ పత్రాలు ఇతర ఆధారాలు ఉన్నప్పటికీ భూమిపై వివాదం సృష్టిస్తూ వేధింపులకు పాల్పడుతున్నాడని బీకేపల్లికి చెందిన మురళీమోహన్, కృష్ణప్ప, లీలావతి, కృష్ణయ్య, గంగిరెడ్డి, ప్రతాప్ రెడ్డి, పార్వతి, మోహన్ రెడ్డి, వెంకటరెడ్డి తదితరులు పీజీఆర్ఎస్ లో జిల్లా కలెక్టర్ ను కలిసి తమ గోడును వినిపించి సమస్యపై సమగ్ర విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని కోరారు. 25 మంది కలిసి అవుట్ సైడ్స్ కింద బండమీద కమ్మపల్లి సర్వే నెంబర్ భూమి 16లో 2003లోనే 2003 నుండి రిజిస్టర్ చేసుకుంటూ వచ్చినాము. దాదాపు ఇప్పటి వరకు కూడా రిజిస్టర్లు అప్పుడప్పుడు అవుతున్నాయి. కానీ ఈ మధ్య మాకు అమ్మిన వాళ్ళల్లోనే శ్రీనివాసులు కొడుకు వచ్చి, అది మా నాన్న వాళ్ళు అమ్మినారు, మాకు సంబంధం అది మాకు తెలుసు, మంజునాథ్ అనే అతను వచ్చి దౌర్జన్యంగా చుట్టుకారము కంచేస్తున్నాడు అనమాట. దాదాపు అర్ధ కంచె వేసిన తర్వాత మేమందరూ పోయి అడ్డుకున్న తర్వాత నిలుపుదల చేసినాడు. కానీ సిఐ చెప్పిన తర్వాత 10 రోజులు నిలుపుదల చేసి తరువాత వచ్చి బేస్తవారం తర్వాత మళ్ళా ఏ విషయమో చెప్తామన్నారనమాట. కానీ అతను బేస్తవారం తర్వాత మళ్ళీ వచ్చి నాటుతారు. కానీ మాకు అన్యాయం జరిగిందని గ్రీవెన్స్లో ఈరోజు అర్జీ ఇవ్వడం జరిగింది. అందరూ కలిసి అందరు రిజిస్ట్రేషన్ ఫామ్స్, మాకు వచ్చిన లింకు డాక్యుమెంట్లు అన్నీ కూడా అక్కడ ఇవ్వడం జరిగింది. సబ్ కలెక్టర్ వారు కూడా బాగా స్పందించి ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తాము, మేము చెప్పినంత వరకు అతను వచ్చినా కూడా గ్రీవెన్స్లో ఇచ్చినామని చెప్పండి, అది నిలుపుదల చేయండి, నాట్యం వద్దండి, మీకు పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. 17వ తేదీ వచ్చి మందు రాళ్ళు కూసాలు ఒక 10 మంది కూలోళ్ళను వచ్చి దౌర్జన్యంగా రాళ్ళు నాటుతా అంటే అడ్డం పోయినాము. అడ్డం పోతే అతను అప్పుడు రాళ్ళ కింద వదిలేసి మళ్ళీ నేను ఇన్స్పెక్టర్ గారికి ఫోన్ చేశాను. 1 టౌన్ ఇన్స్పెక్టర్ గారు పిలిపించినాడు. ఇద్దరిని పిలిపించి రాళ్ళు నాటద్దు, సర్వే చేసే వరకు అన్నాడు. అతను ఏమన్నాడు, 1 వీక్ తర్వాత మళ్ళీ నాటుతాము మీరు అని చెప్పి మళ్ళీ వస్తున్నాడు. ప్రతిరోజు జనం వస్తున్నారు అక్కడికి రాళ్ళు నాటేదానికి. నేను బతికి ఉన్నాను స్వామి, పెన్షను సంక్షేమ పథకాలు నిలిపేశారు, దయచూపండయ్యా అంటూ వేడుకుంటున్న బదిర మహిళ. మదనపల్లి పట్టణం ఎన్వీఆర్ లేఅవుట్ కు చెందిన షర్మిల పుట్టుకతోనే చెవిటి, మోగ, పెళ్లై 2 పిల్లలున్నారు. గత సంవత్సర కాలంగా ఎలాంటి పథకాలు రాకపోవడంతో ఆఫీసుల చుట్టూ తిరగటంతో తాను చనిపోయినట్లుగా నమోదైందని వెల్లడించిన అధికారులు, నేను బతికే ఉన్నానని అంటూ అధికారుల దృష్టికి వెళ్లి బ్రతిములాడుతున్నా న్యాయం జరగలేదంటూ సైగల ద్వారా కలెక్టర్ కార్యాలయం వద్దకు వచ్చి పీజీఆర్ఎస్ లో కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించింది. మదనపల్లి టౌన్ ఎన్వీఆర్ లేఅవుట్లో ఉన్నటువంటి చెవిటి మూగి అయినటువంటి 2 చెవిటి మూగి సభ్యులే. ఆ అమ్మాయి పేరు షర్మిల, వాళ్ళ హస్బెండ్ పేరు అబ్దుల్ ముస్తఫా. ఈ పాపకి వాళ్ళిద్దరికీ కూడా ఒక మగ సంతానం, ఒక ఆడ సంతానం, 2 బిడ్డలు కలిగి నలుగురితో
అతను ఏదో కూలీనాలి చేసుకుంటూ వాళ్ళని పోషించుకుంటున్న సమయంలో గత సంవత్సరం నుంచి కొత్తగా రేషన్ కార్డులు ఇచ్చేప్పట్లో ఆ అమ్మాయి బతికుండగానే చనిపోయినట్లు ధృవీకరించడం జరిగింది. సంవత్సరం నుంచి ఆ అమ్మాయికి బీమా ఇవ్వలేదు, పెన్షన్ రావడం లేదు, ఏమి రాలేదు. రేషన్ కార్డులో పేరు ఉంటేనే ఏదైనా కానీ సంక్షేమ ఫలానికి అర్హులని ప్రభుత్వం చెప్పుకుంటూ వస్తుంది. కానీ ఈ ప్రభుత్వం ఆ విధంగా చెప్పుకుంటూ వస్తూ ఉంటే అంటే పెన్షన్లు ఇవన్నీ తొలగించాలనే ఉద్దేశంతో ప్రభుత్వమే ఈ పని చేసిందా, లేదంటే అక్కడ అధికారులు చేసినారా? ఎవరిది ఈ కార్డుని తొలగించినది ఎవరికి తెలియదు. బతుకున్న మనిషిని చనిపోయినట్లు చూపిస్తున్నారంటే రెవెన్యూ అధికారులు ఎంత మొద్దు నిద్రలో ఉండారనేసి మేము ఈరోజు తెలియజేస్తున్నాం. ఒక విషయము, మామూలు మనుషులు అయితే ఒకసారి లేకన్నా ఒకసారి ఎవరినో అడుక్కొని వస్తారు, నోట్లో మాట రాదు, వినపడదు. అలాంటి వారికి ఈ మాదిరి అన్యాయం చేయడము ప్రభుత్వ అధికారులు ఇకనైనా కళ్ళు తెరిచి మేల్కొని ఎవరు ఎలాంటి వారిని చూసి వాళ్ళకి తగ్గట్టుగా న్యాయం చేస్తారనేసి నేను కోరుకుంటున్నాను. చేనేత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నిరసన, కలెక్టర్కు వినతి పత్రం సమర్పణ. యువకుల పాదయాత్రలో నారా లోకేష్ సార్ గారు హామీ ఇవ్వడం జరిగింది. ఇటువంటి హామీలు ఇంతవరకు అమలు చేయడం జరగలేదు. 25,000 అన్నారు. అధికారం వచ్చిన ప్రతి ఒక్కరికి చేనేత కార్మికులు ఎటువంటి సూచన లేకుండా చేనేత కార్మికులు 25,000 అమలు చేస్తామని చెప్పినారు. అలాగే సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పినారు. చేనేత కార్మికులకు ఇన్సూరెన్స్ అలాగే ఎస్పీఎస్ నష్టపరిహారం అమలు చేస్తామని చెప్పినారు. ఇంతవరకు అమలు చేయలేదు. ఇలాంటి సంక్షేమ పథకాలు అమలు చేసి చేనేత రంగాన్ని కాపాడవలసిందిగా కోరుచున్నాము. అలాగే యువగలం పాదయాత్రలో దత్తత తీసుకుంటామని చెప్పి ఆనాడు చెప్పిన నారా లోకేష్ సార్ గారు ఇంతవరకు దత్తత ఏమైందే మహానుభావం అడిగితే ఆ చుట్టుపక్కల రాణీకరణ చేస్తున్నారు. ఇలాంటి సంక్షేమ పథకాన్ని చేనేత రంగాన్ని కాపాడవలసిందిగా కోరుతున్నాము. అలాగే నిన్న 24,000 గతంలో ప్రభుత్వంలో అమలు చేసినారు. ఇంతవరకు అమలు నేతన్న నేసం అన్నారు, చేనేత భరోసా అన్నారు, 25,000 అమలు చేస్తామని చెప్పినారు. ఇంతవరకు అమలు చేయలేదు. ఇలాంటి సంక్షేమ పథకాలు పరీక్షలు అయితేనేమి చేనేత రంగాన్ని క్లస్టర్లు ఇంతవరకు అమలు చేయలేదు. చేనేత రంగం పింఛన్ 40 సంవత్సరాలు పింఛన్ అన్నారు, ఇంతవరకు అమలు చేయలేదు. ఇలాంటి సంక్షేమ పథకాలు అమలు చేసి చేనేత రంగాన్ని కాపాడాలని కోరుతున్నాము. కోటపల్లి అటవీ ప్రాంతంలో ఒంటరి ఏనుగు హల్చల్, పంటలను ధ్వంసం చేసిన ఏనుగు. పులిచెర్ల మండలంలోని కోటపల్లి అటవీ ప్రాంతంలో వేకువజామున ఒంటరి ఏనుగు సంచరించి రైతులను భయాందోళనకు గురిచేయటమే కాక అటవీ ప్రాంతానికి సమీపంలోని వ్యవసాయ పొలాల్లోకి ప్రవహించిన ఏనుగు పంటలను తొక్కి నాశనం చేసింది. ఈ ఘటనలో పలువురు రైతులకు చెందిన మామిడి చెట్లను ధ్వంసం చేసింది. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి పరిశీలించి అటవీ ప్రాంతాలకు సమీపంలో నివసిస్తున్న రైతులు, గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని, ఏనుగు కనిపించిన వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఏనుగు కదలికలపై నిరంతరం నిఘా ఉంచినట్లు అధికారులు తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని తిడితే ప్రజలు మమ్మల్ని సమాధి చేస్తారంటున్న పొంగనూరు జన సైనికులు. పొంగనూరు జన సైనికులు స్థానిక జడ్పీ గెస్ట్ హౌస్ విలేకరుల సమావేశంలో వైసీపీ నాయకులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ పొంగనూరు నియోజకవర్గంలో జరుగుతున్న ఎస్ఐఆర్ కార్యక్రమంలో ప్రతి పంచాయతీలో బీఎల్ఓతో పాటు సామాజిక స్పృహతో జన సైనికులు పాల్గొని ప్రజలు అవగాహన కల్పిస్తూ జాగ్రత్తగా ఉండాలని తెలియజేస్తూ గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ప్రజాప్రతినిధిగా ప్రజలను కులాల వారీగా చూడను, తప్పు చేసిన వాడు ఏ కులం వాడైనా తప్పే అని చెప్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైసీపీ నాయకులను పట్టుకొచ్చి పవన్ కళ్యాణ్ ని తిట్టే పని పెట్టుకున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని తిడితే జగన్మోహన్ రెడ్డి దృష్టిలో పడతారేమో కానీ కాపు కులం పేరు చెప్పుకొని పవన్ కళ్యాణ్ ని తిడితే ప్రజలు మిమ్మల్ని క్షమించరు. గత ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా మీలో మార్పు రాలేదు. ఇదే విధంగా కొనసాగితే సమాధి చేస్తారంటూ తీవ్ర స్థాయిలో హెచ్చరించిన జన సైనికులు. ఒక ఓటు కూడా పోకుండా మన యొక్క ఓటర్లకి అవగాహన కల్పించి కరెక్ట్గా ఆ ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో మన బిఎల్ఓతో కూర్చొని కరెక్ట్గా ఫార్మ్స్ ఫిల్అప్ చేసి ప్రతి ఒక్క ఓటర్ని అవేర్నెస్ పరచాలని, ఉత్సాహపరచాలని ఇందు మూలంగా మన జనసేన పార్టీ కార్యకర్తలందరికీ కూడా కోరుకుంటున్నాం. అదేవిధంగా మీకు అందరికీ తెలుసు, పవన్ కళ్యాణ్ గారు కానీ మా జనసేన పార్టీ కానీ ఏ ఒక కులానికో ఏ ఒక మతానికో చెందింది కాదు. మా పవన్ కళ్యాణ్ గారు
ఎంతో దూరదృష్టితో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుండాలి, మన భారతదేశం బాగుండాలని కోరుకునే అతి కొద్ది మంది నాయకుల్లో మా పవన్ కళ్యాణ్ గారు ఒకరు. మీరు ఒకసారి చూశారంటే, మనం భావితరాలు ఒకసారి చూసామంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ కానీ, లేకపోతే సుభాష్ చంద్రబోస్ కానీ, లేకపోతే మహాత్మా గాంధీ కానీ, లేకపోతే బిఆర్ అంబేద్కర్ కానీ, వారు ఏ ఒక్క కులానికో వారు పనిచేయలేదు, ఏ ఒక్క మతానికో వారు పనిచేయలేదు. అదేవిధంగా అలాంటి మహోన్నతమైన వ్యక్తి మా పవన్ కళ్యాణ్ గారు. ఆంధ్ర రాష్ట్రం బాగుండాలని, భారతదేశం బాగుండాలని కొత్త నిశ్చయంతో పనిచేసే మా పవన్ కళ్యాణ్ గారికి ఒక మతానికి, ఒక కులానికి అంటగట్టడం అనేది మేము మా జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు ఇక్కడ చూసుకోండి, మా పార్టీలో మా పవన్ కళ్యాణ్ గారు కానీ, లేదా మా జనసేన పార్టీ కానీ అమితంగా అభిమానించే మా అన్ని కులాల వారు ఉన్నారు. మేము పనిచేస్తున్నది పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయం కోసం, మన భారతదేశం ఆంధ్రప్రదేశ్ బాగు కోసం. ఇలాంటి ఆంధ్రప్రదేశ్లో మా పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి ఇంకా జన్మించడు. అది మేము సగర్వంగా మేము మీకు తెలియజేస్తాం. మా పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి అంతటి లక్షణాలు, అంతటి అవలక్షణం ఉన్న వ్యక్తిని ఇంకా మన భారతదేశంలో కానీ, మన ఆంధ్రప్రదేశ్లో కానీ మనం చూడబోం. కాబట్టి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలు మేము కోరుకుంటున్నాం, ఇలాంటి వ్యక్తిత్వం ఉన్న మన పవన్ కళ్యాణ్ గారిని కాపాడుకుందాం. ఒక మతానికి, ఒక కులానికి అండగా కట్టడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మా పవన్ కళ్యాణ్ గారు ఎంతో ఉన్నతమైన, ఎంతో విలాసవంతమైన జీవితాన్ని వదులుకొని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం, ఆంధ్రప్రదేశ్ కోసం, భారతదేశం కోసం ఇంతగా పాపులర్ అంటే మనం ఆయనకు సపోర్ట్ చేయాల్సింది పోయి కొన్ని పార్టీ వ్యక్తులు ఆయనకు ఒక మతానికి, ఒక కులానికి అంటగట్టడం అనేది చాలా నీచంగా మేము ఖండిస్తున్నాం. అదేవిధంగా మీరు ఒకసారి ఆలోచించండి, తెలంగాణలో ఒక చిన్న పిల్లోడు అనారోగ్యానికి గురయ్యి మంచం మీద పరిమితమై పవన్ కళ్యాణ్ గారిని చూడాలంటే ఆ విషయం పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో తీసుకెళ్తే ఆయన వెళ్ళి ఆయన పిల్లల్ని పరామర్శించి ధైర్యాన్ని ఇస్తే దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారు ఈ కొంతమంది వైసీపీ నాయకులు. దీన్ని ఏ విధంగా చూడాలని మీరు ఆలోచించండి. మా పవన్ కళ్యాణ్ గారు అబ్బాయి దగ్గరికి వెళ్ళి పరామర్శించిన తర్వాత జరిగిన సంఘటన చెప్తాయండి. ఆ అబ్బాయికి ఇంతవరకు ఏవైతే ట్రీట్మెంట్ జరగలేదో, మా పవన్ కళ్యాణ్ ఆ అబ్బాయి ఇంటికి వెళ్ళిన తర్వాత ఎంతో ఉన్నతమైన హాస్పిటల్, ఎంతో మంది ఉన్నతమైన వ్యక్తులు మేము ఉన్నాము అని ఆ కుటుంబానికి ఆశ్రయంగా నిలిచి కొంతమంది డబ్బు రూపాయల సహాయం చేస్తున్నారు, కొంతమంది హాస్పిటల్ మేము ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తున్నారు అని చెప్పేసి ఆ కుటుంబానికి భరోసా ఇస్తున్నారు. మా పవన్ కళ్యాణ్ ఇప్పుడు కూడా ఎవరన్నా కానీ బాగుండాలి, మంచి జరగాలని పరితపైన వ్యక్తిని దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారంటే ఇలాంటి వ్యక్తుల్ని ఎంత నీచమైన వ్యక్తులు, ఎంత నీచమైన వ్యక్తులు ఉన్నారో మీరు ఒకసారి ఆలోచించండి. మీరు ఎన్ని ఏమైనా చేసినా కూడా మా పవన్ కళ్యాణ్ గారికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ప్రతి జనసేన పార్టీ కార్యకర్త, ఆంధ్రప్రదేశ్లో నుండి ప్రతి ఒక కుటుంబం ప్రజలు కూడా అందుబాటులో ఉంటారు, అండగా ఉంటారు. మీరు ఏవైతే కుట్రతో చేసే ఈ కార్యక్రమాలు నిలబడవు, నీతి, నిజాయితీ, ధర్మం, న్యాయం మా పవన్ కళ్యాణ్ గారు పాటిస్తారు, చేస్తారు. అదే ఖచ్చితంగా గెలుస్తుంది. ఒక సాగుతుంది, అబద్ధం నిజం కడతాడే లోపల అబద్ధం ఊరంతా తిరిగి వచ్చిందని, కానీ గెలిచేది మాత్రం నిజమే. అదేవిధంగా ఈరోజు జరుగుతోంది, కొన్ని పార్టీలు వాళ్ళ అధికారం కోల్పోయేసరికి మా పవన్ కళ్యాణ్ గారి మీద కులాన్ని కట్టడము, కులాన్ని ఇచ్చేయడము, చేయడం వల్ల కులాలను విచ్ఛేదం చేయాలి, పవన్ కళ్యాణ్ గారిని కానీ జనసేన పార్టీని కానీ బలహీనపరచాలని మీరు కుట్రలో కుట్ర చేస్తున్నారు. అది జరగదు. ఎందుకంటే ఇది జనరేషన్ జడ్జి బ్యాచ్. మీరు ఏవైతే స్వార్థం కోసం వచ్చిన వ్యక్తులు ఏవైతే మా పూర్వీకులు ఉన్నారో అక్కడ తెలిపింది. ఇప్పుడు ఎవరు కూడా వినే పరిస్థితులు లేరు. ప్రజలు కూడా మన ఉన్న స్టూడెంట్స్ కూడా బాగా చదువుకున్న వాళ్ళు, జ్ఞానం ఉన్న వాళ్ళు ఇప్పుడు తల్లిదండ్రులు చెప్పే స్థాయి మేము వచ్చాము. కాబట్టి మా పవన్ కళ్యాణ్ గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం అండదండగా ఉంటుంది. వచ్చేది జనసేన పార్టీ, ఉండేది జనసేన పార్టీ, ఆంధ్రప్రదేశ్ కాపాడే జనసేన పార్టీ. కాబట్టి మనం అందరం కూడా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారికి అండదండగా ఉండి మన జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారిని కాపాడుకోవాలని మరొకసారి. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. జిల్లా కేంద్రం చేశారు, అభివృద్ధి మరచారు. టౌన్ బ్యాంక్ అక్రమాలపై సమగ్ర విచారణ చేయాలని ఎంపీ మిథున్ రెడ్డి డిమాండ్. చేనేత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నిరసన, కలెక్టర్కు వినతి పత్రం సమర్పణ. కోటపల్లి కొనుగోలు చేసిన భూముల్లో అక్రమంగా ప్రవేశిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ఫిర్యాదు. డిప్యూటీ సీఎంపై అనుచిత వ్యాఖ్యలు కట్టబెట్టండి, లేదంటే ప్రజలు మిమ్మల్ని సమాధి చేస్తారంటూ జన సైనికులు.
బతికే ఉన్నాను, పెన్షన్ సంక్షేమ పథకాలు అందించాలంటూ కలెక్టర్ కు మొరపెట్టుకున్న బదిర మహిళ. నమిత న్యూస్ వార్తలు ఇతరులతో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.